అందరికీ నమస్తే అండి. హార్టీ వెల్కమ్ టు శ్రీదేవి సిరులు. ఒక చక్కటి కథ చెప్పుకుందాం ఈరోజు. ఈ కథ విని నిజంగా తప్పకుండా మన ఆలోచనని మార్చుకుంటే ఎంత బాగుంటుందో, అంటే కలిసి ఉంటే కలదు సుఖము. అది పల్లెైనా, పట్టణమైనా, కుటుంబమైనా, ఏదైనా సరే కదా. ప్రపంచమైనా, ఎన్ని దేశాలు కొట్లాడుకుంటున్నాయి, ప్రపంచమైనా బాగుంటుంది. చూడండి, వినండి. ఒక 2 గ్రామాలు ఉండేవండి. ఆ 2 గ్రామాలకి మధ్యలో ఒక కొలను ఉండేది. ఆ కొలను దగ్గర ఒక శ్రీకృష్ణుని విగ్రహం ఉండేది. అయితే ఆ 2 గ్రామాలకి విపరీతమైన వైరం అన్నమాట. ఈ గ్రామంలో ఉన్న వాళ్ళు ఆ గ్రామంకి అటు నుంచి ఇటు వెళ్ళకూడదు, ఇట్లా అనమాట. వాళ్ళకి అసలే పడేది కాదు. కాబట్టి ఆ మధ్యలో ఉంది కాబట్టి కొలను వీళ్ళు పట్టించుకునేది కాదు, వాళ్ళు పట్టించుకునే వాళ్ళు కాదు. ఎందుకంటే ఎంత మనిషికి కోపం ఉంటే అది భగవంతుడు కూడా, అసలు భగవంతుని కూడా వాళ్ళు వేరు పెట్టేస్తారు. అంత అజ్ఞానంలో ఉంటారు. జనరల్గా కొన్ని గ్రామాల్లో అట్లనే ఉంటారండి. అట్లా కాబట్టి ఎప్పుడు పూజలు జరిగేవి కాదు, ఏమీ కాదు. ఈ విషయం ఇంకా కొంచెం దూరంలో ఉన్న ఒక పొరుగురు ఒక వ్యక్తికి తెలిసింది. ఈ విషయం తెలిసి భగవంతుని కూడా వీళ్ళు ఇట్లా వేస్తున్నారే, వీళ్ళ మధ్య ఏదో రకంగా సఖ్యత పెంచాలి, నేను వెళ్ళి మోటివేట్ చేస్తా వాళ్ళని అని అనుకుంటాడు అనమాట. అనుకొని ఆ ఊరికి వెళ్తాడు. ఆ ఊరికి వెళ్ళి చాలా మోటివేట్ చేస్తాడు. ఆయన మోటివేట్ చేసేసి, ఇప్పుడు పౌర్ణమి వస్తుంది, చక్కగా అక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్నాడు, మనం అన్ని ఆటపాటలతోని స్వామికి ఉత్సాహంగా ఆడదాం, పాడదాం, పూజలు చేద్దాం, భక్తితోని ఇవన్నీ చెప్తాడనమాట. అన్నీ అటు గ్రామంలో చెప్తాడు, ఇటు గ్రామంలో చెప్తాడు. పాపం తిరిగి చెప్పిన తర్వాత ఆ పౌర్ణమి రోజు రానే వచ్చింది. వచ్చిన తర్వాత ఈ వ్యక్తి అక్కడికి వెళ్తాడు, శ్రీకృష్ణుని దగ్గరికి. ఏమీ లేదు. నేను అదే చెప్తుంటాను కదా, చాలామంది అంతే. వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళు దేవుని దగ్గరకు వస్తే వీళ్ళు రారు. దేవుడు అందరికీ దేవుడైన ఒక చిన్న ఆలోచన ఉండదు. అంటే పగలు ప్రతీకారాలంటే అట్లా ఉంటుంది అన్నమాట. చూస్తాడు, అయినా ఆయన నిరుత్సాహపడు. ఇది ప్రతి ఒక్కరికి తెలియాలండి. ఇది ఏ పని ఎవరు పెట్టుకున్నారో ఆ పనిలో విజయం సాధించాలంటే ఒక లక్ష్యం ఉండాలి. నిరుత్సాహపడలేదు, పడకుండా ఫస్ట్ ఒక ఊర్లోకి ఇంటింటికి తిరుగుతాడు. ఇంటింటికి ఏమని, మీ ఇంట్లో పూల చెట్లు ఉన్నాయా, ఏం చెట్లు ఉన్నాయి, ఏమున్నాయంటే వ్యక్తి కాబట్టి వచ్చా, మా ఇంట్లో బంతిపూలు ఉన్నాయి, మా ఇంట్లో మల్లెపూలు ఉన్నాయి, గులాబీలు ఉన్నాయి, ఇట్లా అందరూ ఇస్తారు. ఇంకో ఊరు కూడా అట్లనే వెళ్తాడు, మీ ఇంట్లో ఏమున్నాయి, ఏం చెట్లు. వాళ్ళు కూడా ఒక వ్యక్తి కదా, వేరే వ్యక్తి కాబట్టి వాళ్ళు కూడా ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఏం చేస్తాడు ఆయన, కొంతమంది మహిళల సహాయం తీసుకుంటాడు. మహిళల సహాయం తీసుకొని ఆ పూలన్నీ మాలలు గుచ్చిపిస్తాడు. అవన్నీ మాలలు గుచ్చి చక్కగా అవన్నీ తీసుకెళ్ళి ఆ స్వామి వారికి వేస్తాడు. వేసి ప్రతి ఒక్కరిని ఆయన పేరున రండి రండి, ఇటు అటు రండి రండి, ఆయన ఎంత కష్టపడతాడనేది మీరు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఊహించుకోండి. పడతాడు, స్వామివారికి మాలలు తెస్తాడు, తను తీసుకొచ్చిన టెంకాయలు ఇంకా ఏమేమి ఉంటాయి అగరత్తులు అన్నీ చేసి స్వామివారికి పళ్ళు నివేదన వేసి అన్నీ వేసి చక్కగా పూజ చేస్తాడు. చేసిన తర్వాత ఎవరికో ఒకరికి అట్లా అనిపిస్తుంది కదా, ఏంటో చూద్దాం, అందరూ ఒకలాగా ఉండరు కదా, వెళ్తారు. చాలా బాగా అనిపిస్తుంది. ఇంకొకరు వస్తారు, ఇటు నుండి కూడా వాళ్ళు కూడా పూలు తీసుకొస్తారు కదా, వేరే ఊరి వాళ్ళు కూడా. మేము పంపినాం కదా అంటే అక్కడ ఏముంది, వాళ్ళే పంపిన, మేము వెళ్ళలేదా, లేదు. ఈయన ముందే తెలివిగా ఇక్కడ కొన్ని పూలు, అక్కడ కొన్ని పూలు అన్నీ సేకరిస్తాడు కదా. వాళ్ళు కూడా మేము కూడా ఇచ్చినాం కదా పూలు అని చెప్పేసి వాళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత స్వామివారిని చూస్తారు. వాళ్ళకి చాలా సంతోషం అనిపిస్తుంది. ఆ పూల మాలల్లో ఒక ధూప దీప నైవేద్యాలు, అప్పళ్ళు అన్నీ చూస్తారు. వాళ్ళకి ఎందుకు ఆనందంగా అనిపించేసి అందరు నమస్కారం చేస్తారు. చేసిన తర్వాత ఆయన ఏం చెప్తాడంటే, చూడండి, మీరు ఇంత పగలు ప్రతీకారాలతోని మీరు ఎక్కడ వాళ్ళు అక్కడ విడివిడిగా ఉంటున్నారు. అదే మీరు విడివిడిగా పూలు తీసుకొచ్చారు, మేమేం చేస్తున్నాము, పూల మాలలు అల్లి స్వామివారికి వేసినాం. అంటే అన్నీ ఒక్క దగ్గరకు వచ్చేసినాయి. ఆ పూలన్నీ మాల తయారైంది. ఆ మాల ఎక్కడికి వెళ్ళిపోయింది, స్వామివారి మెడలోకి వెళ్ళిపోయింది. మీ అందరి పూలు ఒక మాలగా మారి స్వామివారి మెడలోకి వెళ్ళిపోయింది. అంటే స్వామివారి అనుగ్రహం మీ అందరికి ఉంటుంది అన్నట్టే కదా. మరి కలిసి ఉంటేనే కదా భగవంతుని దగ్గర ఈ తేడాలు, పగలు ప్రతీకారాలు, ఈ విద్వేషాలు ఇవన్నీ పెట్టుకుంటే అసలు కుదురుతుందా, కుదరదు. అంటే ఇట్లా కలిసి ఉంటేనే భగవంతుని అనుగ్రహం ఉంటుంది అని చెప్పగానే ఆయన చెప్పిన ఆ చిన్న మాటకి వాళ్ళ మనసంతా చలించిపోతుంది. అవును కదా, ఎందుకు మనకు అర్థం లేని ద్వేషాలు ఎందుకు అని చెప్పేసి అక్కడే భగవంతుని ముందే ప్రమాణం చేసుకుంటారు. మనం ఇంక ఇప్పటి నుండి కలిసి ఉండాలి, కలిసి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఇంత ఆయన ఎవరైతే ఆ వ్యక్తి ఆ పూజలు చేసి ఈ వాళ్ళ లోపల మార్పు కలిగించిందో ఆయన్ని సత్కరించి సంతోషంగా ఆయన సాగనంపి అప్పటి నుండే గ్రామస్తులు కలిసి ఆ భగవంతునికి పూజ చేయడం అలవాటు చేసుకుంటారు. బాగుంది కదా.
మరి ఇట్లా పగలు ప్రతీకారాలకు పోకుండా చక్కగా ఒక గ్రామం అనుకోండి, గ్రామాల్లో కూడా చాలా ఉంటాయి ద్వేషాలు, ఇవన్నీ పక్కన పెట్టేసి ఒకరికొకరు అందరు కలిసి ఉంటే ఏదైనా సరే, కుటుంబమైన, సమాజమైన, దేశమైన, ప్రపంచమైనా కలిసి ఉంటేనే కలదు సుఖం. బాగుందా అండి కథ? మంచి మంచి వీడియోస్తో శ్రీదేవి ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటుంది. అందరికీ నమస్తే.